సో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలను మోసం చేసేందుకు మరోసారి కుట్రకి తెరలేపింది. రేపు రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో 42% రిజర్వేషన్ గురించి మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నాది సూటి ప్రశ్న. ఆల్రెడీ అసెంబ్లీ ఏర్పాటై 18 నెలలు అయిపోయింది. మీరు ఎవరు ఎంత ఉంటే వాళ్ళకి అంత ఇవ్వాలని చెప్పి రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో చెప్పారు. ఎవరు ఎంత ఉంటే వాళ్ళకి అన్ని ఇవ్వాలంటే ముందుగా తెలంగాణ రాష్ట్ర శాసనసభలో 18 మంది మంత్రులకు అవకాశం ఉంది. 18 మందిలో మీ లెక్కల ప్రకారమే రేవంత్ రెడ్డి గారు 56% బీసీలు ఉన్నారు. 56% బీసీలు ఉంటే 18 మంత్రులలో 10 మంది మంత్రులు ముందు బీసీలకు ఇయ్యండ్రి. అది ఇవ్వడం చేత కాదు, కానీ రేపు సర్పంచ్ ఇస్తా, ఎంపీటీసీ ఇస్తా, బీజేపీకి చేత కాదు. అరే నేను అడుగుతున్నా, నువ్వు ముఖ్యమంత్రి ఈ అల్లడికి 18 నెలలు అయిపోయిందన్న, ఎవరు ఎంత ఉంటే వాళ్ళకి అంత ఇవ్వమని రాహుల్ గాంధీ చెప్పిండు. రాహుల్ గాంధీ మాట నాకు వేదవాక్కు అని రేవంత్ రెడ్డి గారు చెప్తారు, సోనియమ్మ మాట శిలాశాసనం అని చెప్తారు. మరి మీరు ఇది నిజమే అయితే 56% ఉన్న తెలంగాణ బీసీలకి ఎందుకు ముఖ్యమంత్రి పదవి ఇయ్యరో ఒకసారి రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. రేవంత్ రెడ్డి గారు లెక్కల ప్రకారం 10% లేని అగ్రకులాలకి 7 మంత్రి పదవులు ఎందుకుంటాయో రేవంత్ రెడ్డి చెప్పాలి, రాహుల్ గాంధీ గారు చెప్పాలి. 56% ఉన్న బీసీలకి 3 ఎందుకుంటాయి మంత్రి పదవులు, బరాబరి 10 లెక్క కట్టి ఇయ్యి. ఇది ఇచ్చిన తర్వాత నువ్వు ఇంకొనికి ఏళ్ళు చూపెడితే మంచిగా ఉంటుంది. నా దిక్కు 1 ఏళ్ళు చూపెడుతున్న రేవంత్ రెడ్డి, నీ దిక్కు 4 ఏళ్ళు చూపెడుతున్నాయి. అది గుర్తుపెట్టుకోవాలి. 45 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్ని పాలించింది కాంగ్రెస్ పార్టీ. ఒక్క బీసీని ముఖ్యమంత్రి చేస్తే 3 ఏళ్ళు ఉండనియలేదు పట్టుమని మా మెదక్ జిల్లాకి వెళ్ళి వచ్చినటువంటి ఒక బీసీ ముఖ్యమంత్రిని. 55 సంవత్సరాలు కాంగ్రెస్ ఈ దేశాన్ని పాలించింది. ఒక్క బీసీని ప్రధానమంత్రిని చేయలేదు. తాత తండ్రి మనవడు మీరు తప్ప, మీ ఇంట్లో తప్ప ఎవరిని 5 ఏళ్ళు మీరు ప్రధానమంత్రిని చేయనినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇలా బీసీల పేరిట మళ్ళొకసారి మోసానికి తెరలేపుతుంది. రాహుల్ గాంధీ గారు, మీరు పార్లమెంట్లో మాట్లాడింది నిజమే అయితే, మీకు భారత రాజ్యాంగం మీద విశ్వాసం ఉంది నిజమే అయితే, ఎవరు ఎంత ఉంటే వాళ్ళకి అంత ఇయ్యాలంటే ఏ అగ్రకులానికి చెందిన రఘునందన్ రావు డిమాండ్ చేస్తుండు. తెలంగాణలో ఇలా బీసీని ముఖ్యమంత్రిని చేయి, పిసిసి అధ్యక్షుని ముఖ్యమంత్రిని చేయి, రేవంత్ రెడ్డిని పిసిసి అధ్యక్షుని చేయి. 10% ఉన్నోనికి 7 మంత్రి పదవులు ఎందుకు, 56% ఉన్నోళ్ళకి 3 మంత్రి పదవులు ఎందుకో తెలంగాణ బీసీ బిడ్డలు ఆలోచించాలి. మీకు రేపు సర్పంచ్లు ఇస్తాడట, ఎంపీటీసీలు ఇస్తాడట, జడ్పీటీసీలు ఇస్తాడట. గెలిచిన ఎమ్మెల్యేలలో 10 మంది మంత్రి పదవులు ఈ రేవంత్ రెడ్డి. ఉపన్యాసం నీకంటే గట్టిగా చెప్పేటోళ్ళు తెలంగాణలో చాలా మంది ఉన్నారు. ఉపన్యాసం కాదు, నిజంగా మీది మాటల ప్రభుత్వమే అయితే ముందు 10 మంది బీసీలను మంత్రుల్ని చేయి, బీసీ ముఖ్యమంత్రిని చేయి తెలంగాణకి. నీ లీడర్ ఆఫ్ అపోజిషన్ యొక్క బీసీని చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ బీసీల గురించి మాట్లాడితే బాగుంటుంది అనేది నేను రేవంత్ రెడ్డి గారికి, రాహుల్ గాంధీ గారికి సందర్భంగా సూచించాను. పెట్టాలి కదా, ఎక్స్పర్ట్ కమిటీ నివేదిక ఏమి ఇచ్చింది ఏంది అనేది, అది పార్టీ వ్యవహారం అన్నట్లుగా ఇప్పుడు చంద్రశేఖరరావు అనేట ఆయన 2014లో నేను సమగ్ర కుటుంబ సర్వే చేసిన అన్నాడు. ఆయనే ఇయ్యలేడు దాకా వెబ్సైట్లో పెట్టలేదు. ఆయనే ఏ కులం ఎంత ఉందని చెప్పేందుకు ఆయనకు భయం అవుతుంది. ఈయన కూడా 4 రోజులలో శాస్త్రీయంగా చేసిండు కదా. ఎవరు ఎంత ఉన్నారో చెప్పు, నీ పేరు, ఊరు, నీ ఇంటి నెంబర్ వేసి నీ కులం ఏందో చెప్పమని చెప్పు. అది చెప్పడం చేత కాదు, కానీ దానికి ఏదో గొప్పలు చేసినాం, అది శాస్త్రీయంగా ఉంది సర్వే. శాస్త్రీయంగా ఉంటే వెబ్సైట్లో పెట్టు, ఇల్లీగల్గా ఉంటే తీసేస్తారు. ఎవరన్నా ఎవరిదేందో కానీ చెప్తారు అట్లా. కాబట్టి అందుకని మభ్య పెడుతున్నటువంటి కాంగ్రెస్ని చూసి బీసీ బిడ్డలంతా కూడా మోసపోవద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ